ఇదిగోండి సార్ మీరు అడిగిన డబ్బులు. వెరీ గుడ్, మీ సిన్సియారిటీ నాకు నచ్చిందయ్యా. ఇంకేంటి సంగతులు? సార్ వర్క్ గ్యారంటీగా అవుతుందా సార్? ఏంటయ్యా ఈ గోళ? ఏంటయ్యా శాస్త్రి, నా మీద నమ్మకం లేదా? నమ్మకం లేకపోతే ఇదిగో తీసుకెళ్ళిపోండి. అయ్యో సారీ సార్, వీళ్ళకేం తెలియదు సార్. రైట్ మీరు ఆగండి రా, నేను మాట్లాడుతున్నాగా. సార్ మళ్ళీ ఎప్పుడు రావాలి సార్? వెళ్ళండి అయ్యా, రేపు రండి. నాకు మీతో పని పూర్తి అయిపోయినట్టే. ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్, ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా అమెరికా వెళ్ళిపోయినట్టే. ఒరే గ్లోబు, ఏంట్రా అంత ఖాళీగా ఉంది? తాత ఇక్కడ ట్రావెల్ ఆఫీస్ ఉండాలి కదా? ఇట్లాంటి ట్రావెల్ ఆఫీసులు ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి అయ్యా. వస్తుంటాయి పోతుంటాయా? అది నీ అబ్బాయికి ట్రావెల్ ఏజెంట్ తెలిసని చెప్పావు కదరా? అది ఆగరా, నీకు బాగా తెలిసని చెప్పావు కదరా? నాకేం తెలుసు, ఆ పేపర్ చూసి నిజం అనుకున్నాను. అరే ఫ్లైట్ చూసి సూపర్ సెకండ్ అన్నా కదరా, ఇప్పుడు మన డబ్బులతో వాడు దొబ్బేశాడు. అవతల నాకు వంటింట్లో ఊపిరి ఆడడం లేదు. మీరేమో అస్తమానం కాఫీ టీ తీసుకోండి. మణి అబ్బా ఉండండి, అవతల నాకు పనుంది. యువతల నాకు పనుంది. అవతల నీళ్లు మరిగిపోతున్నాయి. ఇక్కడ నా ఒళ్ళు మరిగిపోతుంది. కూర్చో చెబుతా. సంతకం అడిగేటప్పుడు ఎవరు కంగారు పడకండి, ఏం కాదులేరా, పసికెట్టేస్తాడు. ఇప్పటికి మన పెళ్ళై 10 ఏళ్ళు. ప్రతిసారి ఏదో ఒక సాగు చెప్పి మన శోభనం వాయిదా వేస్తూ వచ్చావు. ఇవాళ అటు ఇటు తేలిపోతుంది. వద్దండి. రే శాస్త్రి రారా. ఏమండి ఎవరు తలుపు కొడుతున్నట్టున్నారండి? ఇది మాత్రం బాగానే పడుతుంది. ఓపో వంటిట్లో పోయి కుంభాలు వండు. అలాగేనండి. వీడొకడు కరెక్ట్ టైంలో తలుపు కొడుతుంటాడు. వచ్చి వస్తున్నా. ఏంట్రా ఏం చేస్తున్నారు కిటికీ దగ్గర? నమస్కారం సార్. నమస్కారం సార్. సార్ మీకు ఇంకా అది కాలేదా సార్? అంతా విన్నావా సార్? ఇందాకే జ్యోతిలక్ష్మి మేడం కలిసాను సార్. ఆమె మిమ్మల్ని అడిగింది సార్. జ్యోతిలక్ష్మి మేడం తో మీ లవ్ స్టోరీ తప్పు కాదని ఇప్పుడు అర్థమవుతుంది. చిన్నగా మాట్లాడారు, నా పరుగు తీసుకెళ్ళకున్నాము. సరే ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు ఇప్పుడు? ఎగ్జామ్స్ తర్వాత అసలు మిమ్మల్ని కలలే కదా. మిమ్మల్ని ఒకసారి పలకరించి ఆటోగ్రాఫ్ తీసుకుంటామని వచ్చాను సార్. గుడ్ బాయ్స్. మేడం ఆటోగ్రాఫ్ పక్కన మీ ఆటోగ్రాఫ్ చాలా బాగుంటుంది సార్, తీసుకోండి సార్. సార్ ఆహా, ఇక్కడ కూడా ఒకటి పెట్టండి, మిగతా మ్యాటర్ మేము చూసుకుంటాం. థ్యాంక్స్ సార్. జ్యోతిలక్ష్మి మేడం కి ఏమని చెప్పాలి సార్? ఏదో ఒకటి అనండి. నమస్తే. ఏంటి వీడు పార్టీ అంటాడు అంటాడు. చిన్న జరకిద్దాం రా. నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ తీసుకురా, నేను పట్టించా. అయిపోయాడు వీడు. సార్ మీ గురించి వచ్చాను సార్. మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసిన విప్లవ్ ఉన్నాడు కదా సార్, వాడు క్యాంపస్ లో ఇలా సిగరెట్ తాగుతున్నాడు సార్, డిసిప్లిన్ లేకుండా. వెంటనే యాక్షన్ తీసుకోండి సార్. కమాన్ వాడు సిగరెట్ తాగుతున్నానని వీడు నా కళ్ళ ముందు తాగడం ఏంటి? వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడి సంగతి చూద్దాం. దొరికావా చచ్చావే. పట్టుకోండి క్యాచ్. ఏమొద్దురా, వదలొద్దనా పట్టుకోవద్దనా? మీరు వదలండి మేడం, నేను పట్టుకుంటాను. మధ్యలో మీ గొడవ ఏంటండి? ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు ఉన్నాయి చెక్ చేయండి. సారీ సార్, నేను సిగరెట్ పట్టుకోను. ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు తప్పుతుందా ఈ గొడవ? వద్దు సార్, లోపల ఏం లేదు సార్. చెప్పాను కదా సార్, లోపల ఏం లేదని. నిన్ను చెక్ చేయమని ఎంతమందిని చూశాను. మణి రామణి రామణి శోభనం చేసుకుందాం. వద్దండి, మనకు శోభనం వచ్చిరాదన్నానా? వచ్చి రాకుండా మరి పెళ్ళెందుకు? నమస్తే పిడుగు. నమస్తే. అటు కూర్చో. ఎవరు మీరు? నా పేరు మానిక్ యాదవ్. ఎందుకు వచ్చారు? ఎక్కడ సాబ్ మీ స్టూడెంట్లు? స్టూడెంట్లా? ఏ స్టూడెంట్లు? ఏమీ పిడుగు సాబ్,
కారు ఉన్న వాళ్లకు మీరు షూరిటీ ఇచ్చిండ్రు, అప్పుడే మర్చిపోయినారు సాబ్. కార్ ఏమిటి, షూరిటీ ఏమిటి? మీ స్టూడెంట్స్ నా దగ్గర కారు ఫైనాన్స్ మీద తీసుకున్నారు సాబ్. డబ్బులు ₹1 కూడా ఇప్పటివరకు కట్టలేదు. కట్టకపోతే నాకేం సంబంధం? ఆ? అరే తమ్మి, నీ సంతకం చూడు. అమ్మో, గొప్ప ముంచారు కదరా. ఆటోగ్రాఫర్ని అబద్ధం చెప్పి షూరిటీ పేపర్ మీద సంతకం తీసుకుంటారా? అయ్యో అయ్యో అయ్యో, ఉంగరాలు లాక్కుంటుంటే మాట్లాడేమిటండి? అయ్యో, శోభన ఉంగరాలు కూడా లాగేశారే. ఈ నెల ఇన్స్టాల్మెంట్ కి ఈ ఉంగరాలు సరిపోతాయి. నెక్స్ట్ మంత్ ఇన్స్టాల్మెంట్ కట్టకపోతే నీ ఇంట్లో ఫర్నిచర్ అంతా తీసుకుపోతా. తెలిసిందా? ఖబర్దార్. పద తమ్మి, పోదాం. మా పుట్టింటి వాళ్ళ పరువు తీశారు కదండి. మా నాన్నగారు ఎంతో ప్రేమగా మన శోభనం రోజు తొడిగిన ఉంగరాలన్నీ అప్పుల పాలు చేస్తారా? మీ నాన్న హస్తవాసి, శోభనం జరగలేదు, ఉంగరాలు దక్కలేదు. అయినా చిన్నప్పుడు నా మొహం చూసి ఆ కోయిదొర చెప్పింది నిజమే. ఏం చెప్పారండి? నీకు పిల్లలు పుడతారు గానీ శోభనం జరగదయ్యా అని. సర్లే ఉండు, ఇప్పుడు నేను వెళ్ళి అర్జెంటుగా ఆ వ్యధం పించారు ఎక్కడున్నారో వెతుక్కోవాలి. ఖబర్దార్. రేయ్ ముసుగుతి, వీడు మిక్కీ గడ్రా. ఎరా అమాయకుల జీవితాలతో ఆడుకుంటావురా? ఈ పిడుగు దగ్గర నీ ఆటలు సాగవురా? పైన శివుడు, కింద పిడుగు. శివుడు కన్ను తెరిచినా, పిడుగు కంఠం విప్పినా రగిలేది అగ్గి, మిగిలేది బుగ్గి. తెలుసా? ఇందులో మొత్తం 7 గుళ్ళు ఉన్నాయి. నా సేఫ్టీ కోసం ఒకటి ఎక్కువ పెట్టినాయి. నీకు ఎందుకు కదంతా? కదిలేవా 7 గుళ్ళు నీ గుండెలో నుంచి దూసుకుపోతాయి. తెలుసా? నా ముక్కు సార్. కదిలేవా కాల్చేస్తాను. ముక్కు సార్. ఉండా ఊడిపోయిందా చూస్తున్నాను. సుభాష్ కట్లిపురా. తొందరగా ఈ మిక్కీ మాటింతో పెట్టుకుంటావా? హ్యాండ్స్ అప్. అది డమ్మి గన్రా పిచ్చోడా, కావాలంటే కాల్చుకో. ఓం కర్రాయ నమః. రారా బస్తీ మే సవాల్.